అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అర్హత ఉన్న ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా వీరందరూ కూడా నిరాహార దీక్ష రెండో రోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందుకు నిరాహార దీక్ష చేపట్టవలసి వచ్చింది, తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి 2 రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే సార్, మాది నల్గొండ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరికీ, బీసీ ఎస్సీ ఎస్టీలకి, ఈబీసీలలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య, వైద్యంతో పాటుగా ఉపాధి, భూమి, ఇల్లు కావాలి అని ఒక 2 నెలల నుంచి గవర్నమెంట్ ద్వారా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ధర్నాలు చేయడం ఇదంతా జరుగుతూ ఉన్నది. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి రాకపోవడం వల్ల అనేక ధర్నాలు నిర్వహించినప్పటికీ, మండల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ, కలెక్టర్ ద్వారా, ఎంఆర్ఓల ద్వారా మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చి సమాచారం తెలియజేసినా కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి మరి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ఈరోజు నిన్న నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు 2వ రోజు సార్ కార్యక్రమం. ఎన్ని రోజుల వరకు కూడా కొనసాగుతుంది మీ డిమాండ్స్? మా డిమాండ్లు ఈ అంశాలు నెరవేరేంత వరకు కూడా మా డిమాండ్లు కొనసాగుతాయి సార్. ఎందుకు అనంటే ఈ మానవ సమాజం బతకాలి అంటే ఈ 5 డిమాండ్లు ముఖ్యం. దాదాపుగా 75 ఏళ్ళ భారత స్వతంత్ర గణతంత్ర దేశంలో ఈ 5 డిమాండ్లను కూడా ఇప్పటి వరకు ఈ 5 అగ్రకుల ప్రభుత్వాలు, అన్ని పార్టీల అగ్రకుల నాయకులు, కమ్మ, కాపు, రెడ్డి, కరణం దొరలు అందరూ కూడా ఉన్నది. మరి ఈ 5 విషయాలు మౌలిక, ఒక మానవాళికి కావాల్సిన ఈ 5 సూత్రాలను ఇప్పటి వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ విషయాలు, ఈ 5 అంశాలు కావాలి, ఇది రాజ్యాంగ మూల సూత్రం అని చెప్పి అగ్రకులాలకు అభిముఖంగా 15 సంవత్సరాల నుంచి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో ఈ 5 డిమాండ్లు సాధించడానికి ధర్మ సమాజ్ పార్టీ ద్వారా ఈ ఎంతవరకైనా మేము ఒకవేళ చావడానికి సిద్ధపడి సమాజాన్ని బాగు చేయాలనుకున్నాం. నేను, నాతో పాటు ఉన్న కన్వీనర్ ఇక్కడ చనిపోయినప్పటికీ కూడా గ్రామస్థాయి కార్యకర్తలు కూడా ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని నెత్తికెత్తుకొని 5 డిమాండ్లు సాధించేంత వరకు ఈ పోరాటాన్ని తీసుకుపోతామని మేము తెలియజేస్తా ఉన్నాం సార్. కొన్ని చోట్ల అమర దీక్ష కూడా భగ్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు భువనగిరి తదితర ప్రాంతాలకు కూడా చేస్తుంది. ఏంటి, మీకు కూడా ఏమైనా సమాచారం వచ్చిందా, మీకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారు? ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు సార్. ఆ సమాచారం వచ్చినప్పటికి కూడా వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మాకు ఈ 5 డిమాండ్లు ఇది న్యాయమైనవా, అన్యాయమైనవా, భారత రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు కదా, ఈ 5 అంశాలు కూడా గవర్నమెంట్ చేయలేదా, ఈ ఖచ్చితంగా చేయగలుగుతుంది కదా అనంటే వాళ్ళు కూడా కొంత ఈ 5 న్యాయమైన డిమాండ్లు, పేద ప్రజలకు కావాల్సిన డిమాండ్లని కూడా మేము వాళ్ళకి దృష్టికి, అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం, వాళ్ళు కూడా ఈ న్యాయమైన డిమాండ్లు అని చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి సమాచారం కూడా గవర్నమెంట్ కానించి రాలేదు సార్. మీరు అమర నిరాహార దీక్షలో ఉన్నారు, మీ ఆరోగ్యం కూడా ఎట్లా ఉంది? ప్రస్తుతానికైతే ఆరోగ్యం 24 అవర్స్ అయింది సార్. కొంత మాకైతే లోపల కొంత డల్గానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మాకు శరీరాన్ని లెక్క చేయకుండా మేమైతే తిరుగుతాం సార్. మాకు ప్రాణాలతోటి లెక్క లేకుండానే మేము ఈ 5 డిమాండ్లు సాధించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రాణం పోసి మా ప్రాణాలను అర్పించడానికని మేము సిద్ధం ఉండే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం సార్. మా శరీరం ఎట్లా ఉన్నా గవర్నమెంట్ మాకు 5 విషయాల పట్ల స్పందించేంత వరకు మా శరీరాన్ని లెక్క చేయకుండా మేము కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం సార్. చెప్పండి, అంటే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఉచిత బస్ అని, ఉచిత కరెంట్ అనే అంశాలు పెడుతూ ఉంది. కానీ దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి వర్గాలు బాగుపడే అవకాశం లేదు. కాబట్టి మా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు 5 డిమాండ్ల వల్లనే ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంగా, గౌరవంగా జీవిస్తారు. సరైన వైద్యం లేక, సరైన విద్య లేక ఉన్నటువంటి ఈ ప్రజలకి ఖచ్చితంగా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలనే మేము ఈరోజు ప్రజలకి మరి కావాల్సినటువంటి డిమాండ్లు నెరవేరేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష రూపంలో మేము చనిపోవడానికైనా సిద్ధం ఉన్నామని తెలియదు. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు కూడా వివిధ మండలాల్లో కూడా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా సార్? ఓన్లీ నల్గొండలోనే నడుస్తుంది? గతంలో మేము ఒక నెల రోజుల క్రితం నుంచి కలెక్టర్ గారికి, అన్ని మండల ఎంఆర్ఓల గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇదే అంశం మీద మండలంలో ప్రతి మండలం కూడా రీలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేక మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి నల్లగొండ జిల్లా కేంద్రంలో మొదటిగా ఎంచుకున్నాం సార్. ఇది కొనసాగింపుగా మండలాలలో కూడా మేము మండల కమిటీల ఆధ్వర్యంలో తప్పకుండా 31 మండలాల్లో కంపల్సరీ మేము చేయడానికి సిద్ధపడుతున్నాం సార్. రైట్,
మొత్తంగా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటే కనపడుతుంది. ఏదైతే అర్హత ఉన్న ప్రజలందరికీ కూడా విద్యా వైద్యంతో పాటు ఉపాధి కల్పించాలన్న నినాదంతో మేము ముందుకు వచ్చాము. అది ఎన్నిసార్లు కూడా ఆ ప్రభుత్వాలకు చెప్పినా కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడంతో కూడా మేము ఈరోజు నిరాహార దీక్ష చేసుకోవడానికి కూడా అయింది. మా ప్రాణాలు పోయినా సరే కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలన్న ఉద్దేశంతో కూడా ధర్మ సమాజ్ పార్టీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.